హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లాగ్ ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేసాము, దాన్నే వీడియోస్ తీసి పెట్టాను. ఫస్ట్ విజిట్ వచ్చేసరికి రాయల్స్ వెళ్ళాము. అక్కడ చెరువు కోనేరంట. తెల్లారింటికి తెప్పలు వదిలేసారు చాలామంది. తెల్లవారింటికి లేచి చలితోనే వదులుతారు. అదేటో నాకు మాత్రం లేకపోతే ఏదో ఊరు అల్లలేసి వెళ్ళినా సరే నేను మాత్రం నా టైంకే లెగుస్తాను. మళ్ళీ ఏదో కార్తీక మాసం అయిపోయింది కానీ పర్వాలేదు, గుడి దగ్గర అయితే చాలామంది విజిట్ చేయటకు వచ్చారు. అక్కడ పొగిడిస్తారు. అదే పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళని బియ్యం వేసి డబ్బులు వేసి పొగిడిస్తున్నారు. ఉన్నారు కోనేరు ముందు, కోనేరు దగ్గర దీపం పెట్టేసి లోనికి వెళ్ళాము. కింద టికెట్ 20 అంట, మీద టికెట్ 40 అంట. మేము కిందదే తీసుకున్నాము. శివుడు ఎంత హైట్ ఉన్నాడు అనేది ఎవరము కనుక్కోలేము. కింద అయితే మీద అయితే ఎక్కడైనా ఆ దేవుడే కదని కిందదే తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నందికి అందరూ పూజించేసారు. నంది మొత్తం నిండిపోయింది. అంటిపళ్ళు, పువ్వులు, ఊదత్తులు, ఫ్రూట్స్ అన్నిటితో నింపేశారు. మనకి ఇష్టమైన కోరికలు ఏవైనా ఉంటే నంది చెవులు చెప్తే తీరుతాయి అంటారు. అక్కడే నక్షత్ర తాబేళ్ళు కూడా ఉన్నాయి. దాన్ని కూడా 4 పక్కలు ఉన్నాయి. దాన్ని కూడా పూజించేస్తున్నారు. అవి బయటకు బొర్రెట్టి చూస్తున్నాయి, జడిసిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉన్నారు గుడిలోన. అంటే మరీ ఎక్కువ లేరు, పర్వాలే, వెళ్ళడానికి ఫ్రీగానే ఉంది. మరీ అంత ఎక్కువ మంది అయితే లేరు. లింగం చూడండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. మన శ్రీకాకుళంలో కూడా ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయా అని నాకు ఇంతవరకు తెలీదు. చాలా పెద్ద లింగము. అది ఎప్పటి నుంచి అంతే హైట్లో ఉందంట. పాపాత్మలు ఎక్కువైపోతున్నామని మరి పెరగడం లేదు ఆ లింగము. చాలా పెద్దగా ఉంది. నేను చుట్టూరు తిరిగి వీడియో తీసాను. అక్కడ స్వాములే మంత్రాలు చదువుతున్నారు, గోత్రాలు చదువుతున్నారు. ఇంక పంతుల్లో అంటే ఇంకెవరు పర్టికులర్గా లేరు. వాళ్ళే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు, గోత్రాలు చదివి ఇచ్చేస్తున్నారు. లింగం మాత్రం చాలా పెద్దగా ఉంది. అబ్బా, నేనైతే ఫస్ట్ టైం చూడడము. మన శ్రీకాకుళంలో ఇంత మంచి శివాలయం కూడా ఉందానని ఉంది. మ్యాక్సిమం అన్ని దగ్గర శివాలయాలు ఉన్నాయి కానీ ఎంత ఒకటేది రాయితో అంత పెద్ద లింగం చూడడం అయితే అదే ఫస్ట్ టైం నేనైతే. సరే, దానికి వైట్ క్లాత్ చుట్టూరు కట్టారు. మరీ హెవీగా అయితే జనం లేరు, పర్వాలేదు. ఎవరో మొక్కుకున్న లాంటి పళ్ళు, గంటి పళ్ళు గెళ్ళు ఎవరు స్తోమలకు తగ్గ వాళ్ళు కోరికలు కోరుకొని మొక్కుకున్న వాళ్ళు సమర్పించుకున్నారు. అదిగోండి, అదే కోనేరు దగ్గర శివుడు పార్వతి మధ్యలో కట్టారు. మ్యాక్సిమం చెరువు మధ్యలో అంటేనే శివుడు పార్వతిని ప్రతిష్ఠిస్తున్నారు. అంటే చెరువుని అందంగా ఉండటానికి. ఇది వచ్చేసరికి చిన్న హరిశ్చంద్రపురం కూడా వెళ్ళాము. అక్కడ లింగాలు ఎక్కువ ప్రతిష్ఠ చేస్తారంటే వెళ్ళాము. అతనికి నేను ఇన్ఫర్మేషన్ అడిగాను, ఎన్ని లింగాలండి అంటే 1 కోటి లింగాలని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టా కాదనని. చూడండి, చాలా ఎక్కువ లింగాలు ఉన్నాయి. అస్సలు చిన్నవి పెద్దవి చాలా వరకు. అదిగోండి, అక్కడ ఇంకో లింగం ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎవరో మొక్కుకున్నారు, వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇది అభిషేకం అంట ఇక్కడ. అంటే స్ఫటికలింగం అని చాలా లింగాలు ఉన్నాయి. అడిగాను ఎన్ని లింగాలకని అంటే 1,01 లింగాలకి ప్రతిష్ఠించాలని ప్రేరేపించారంట. ప్రజెంట్ 5,803 లింగాలే అయినాయి అంట. అంటే ఎవరో మొక్కుకున్నోళ్ళు అలాగా ఒక్కొక్కటి ప్రతిష్ఠిస్తున్నారు. ఆ 1,01 లింగం వరకు ఛాన్స్ ఉందంట. ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉండేది, మీరు మొక్కుకున్న మొక్కులు తీరాలని అంటే అక్కడికి వెళ్ళొచ్చు. చూడండి, చాలా లింగాలు ఉన్నాయి. ఇంక ప్లేస్ మాత్రం ఎక్కువే ఉంది. అక్కడ చూడండి, చిన్న చిన్న లింగాలు చాలా బాగున్నాయి. స్ఫటిక లింగాలు గట్ట ఎన్ని అంటే మొత్తం టెంపుల్ చుట్టూరు లింగాలే ఉన్నాయి. మా బాబు అక్కడ నిల్చొని ఫోటోలు తీయమన్నాడు. అడిగి ఫోటోలు తీసాను. అది చూడండి, భూమిలో అదే స్టెప్స్ కిందకి వెళ్తే ఉంది, నీరు కూడా ఉంది. నేను అది శివుడు పార్వతి మొక్కుకున్నాను. తర్వాత కూర్మం గ్రామం వెళ్ళాము. అందరూ అంటున్నారు కదా అక్కడ కరెంట్ లేకపోయి మనుషులు ఎలా జీవిస్తున్నారని. సనాతన ధర్మ ప్రచారం కొరకు మీ సహాయం అందించవలని ఉంది. అదే ఎంతమంది ఉన్నారంటే పట్టుమని చూస్తే ఒక 20 ఫ్యామిలీలు కూడా ఉండవు. జస్ట్ వాళ్ళు ప్రచారించటాకే అక్కడ. చూడండి, కరెంట్ లేకపోతే దీపాలు ఇవి ఏంటంటే దాన్ని ఏమంటారు, తాటి చెట్లు అవి సైడ్కి పెట్టారు. బుక్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. రామాయణంవి, భాగవతంవి, చాలా బుక్స్ ఉన్నాయి. మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే మన పిల్లలకి అవైలబుల్ చూడడానికి. అక్కడ చూసారా, వాళ్ళందరూ మన సైడ్ వాళ్ళ లేరు. మేబీ అక్కడి నుంచో వచ్చి అక్కడ స్టే చేస్తున్నారని నా ఒపీనియను.
చూస్తే ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చి అక్కడ ఉన్నట్టు కనిపించారు. అతనేనంట ఆ మతాన్ని అక్కడ స్థాపించిన అతను. చూడటానికి అచ్చం పర్సన్ లాగా ఉన్నారు, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అతని విగ్రహం అని. ఇదేంటో చూడండి, శ్యామకొండము, మానసీకొండము, రాధాకొండం అని కృష్ణుడికి ఒక నెమలి పెట్టేసి చుట్టూరు మట్టి పెట్టేసి ఉన్నది. ఇదేంటో మరి నాకైతే తెలియలేదు. ఉద్దవకొండము ఇంకా చాలా ఆ చుట్టూరు రాసి పెట్టేసి ఉన్నాయి, ఒట్టి మట్టి రాయిలు ఆ కుండలు ఏవో పెట్టేసి ఉన్నాయి. మానసీ కొండం అంట అక్కడ అవన్నీ ఉన్నాయి. బాగుంది, కానీ అక్కడ ఫ్యామిలీ స్టే చేస్తారని అంటే గట్టిగా ఒక 20 మంది కూడా లేరు అనిపించింది. చూడండి, గోవిందకొండం అంటే ఆర్గానిక్గా పంటలు అయితే పండిస్తున్నారు. మ్యాక్సిమం ఆ కొండ అంతా అదే అల్లము, పసుపు, పచ్చిమిరపకాయలు, వరి మ్యాక్సిమం అంతా కొండ మీద. మినిమం అది కొండ మినిమం 100 ఎకరాలు ఉంటుందేమో, దాని మీద పండిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్ని మరి ఇష్యూ చేయలేదు. ప్లాస్టిక్ని గట్ట వేయకని అన్నారు. అదిగోండి ఆర్గానిక్ కొబ్బరి చెట్లు గట్ట ఉన్నాయి. ఆ చెరువుతో వాటర్తోనే అక్కడ పండిస్తారు అవి. మ్యాక్సిమం అక్కడ బోర్లు కొలీలు కూడా లేవు. చెరువు ఉంది ఒకటి, బావి ఒకటి ఉంది. చూడండి, ఆ ఇల్లులు కూడా మీదన పెంకులేసి ఉన్నారు. అది కూడా సిమెంట్ గోడలు కాదంట, ఏవో నార్మల్ మట్టిలోనే ఏవో కెమికల్స్ కలిపేసి కట్టారు. గట్టిగా ఉన్నాయి. ఆ కొండ చూడండి, మొత్తం ఆర్గానిక్ పంటలు వేసే ఉన్నాయి అవన్నీ. అలాగైనా ఆ ఇల్లు పోనీ మనుషులు ఉన్నారేమో విజిట్ చేయటానికి వెళ్తే మనుషులు ఎవరు లేరు. ఒక పిల్లడు ఉన్నాడు. ఇక్కడ కాదు అటు వెళ్ళి చూడండి అని చెప్పాడు ఆ పిల్లడు. అలాగైనా చిగురికి వెళ్ళిపోయాము. అది చూడండి, ఆ ఐటమ్స్ అన్ని కిటికీలు ఇవన్నీ చేసినవేని, బట్ కింద మాత్రం గచ్చు లేదు, మట్టిదే ఉంది. అవన్నీ చేసినవే పెట్టారు, మీదన మళ్ళీ అలాగే ఉంది. కింద మాత్రం మట్టేని. అదిగోండి, అక్కడ చాలామంది విజిట్ చేయటకు వస్తున్నారు. అది అక్కడ బట్టలు నేసిందంట, అది కూడా అక్కడే ఉంది, వాళ్ళు దాంతోనే అంట. ఇంకోటి ఏంటంటే చీరలు నార్మల్ డ్రెస్సులు కట్టుకుంటే వాళ్ళు లోనికి చూడటానికి ఎలా చేయలేదు. పంచులు కట్టుకున్న వాళ్ళకి ఎలా అంట. సరే పంచులు కట్టుకొని అంటే ఇప్పుడు ఎవరు పంచులు కట్టుకొని వెళ్తున్నారు? ఎవరు పంచులు కట్టుకొని వెళ్ళినారు, ఇంకా ఇన్సైడ్కి వెళ్ళి చూసారు. అదిగోండి బావి, అక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. కొండ మీద మాత్రం పంటలు అయితే బాగా పండిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అది వచ్చేసరికి మట్టి డిఫ్యూజ్ చేసి అదే ఎరువులకి యూజ్ చేస్తున్నారు. మనమైతే పడేస్తాము, ఆ పువ్వులన్నిటిని అలా స్టోర్ చేసి డిఫ్యూజ్ చేస్తున్నారు. రిటర్న్ తిరిగి వెళ్తుండగా అదిగోండి చాలామంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు లేదు విజిట్ చేయటకు వచ్చారు, కానీ వస్తున్నారు. ఇంకొక అతను అయితే అదిగోండి హరే రామ హరే కృష్ణ అనుకొని అదే జపం చేస్తూ వస్తున్నాడు ఆ అబ్బాయి. చాలా వరకు విజిట్ అయితే చేస్తున్నారు. అక్కడ బుక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, కానీ అక్కడ మనుషులు స్టే చేస్తున్నారా అంటే ఏమో మరి, నైట్ వస్తే కానీ తెలియదు. ఆ పర్సన్ అయితే హరే కృష్ణ హరే రామ అని జపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు వేశారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అంటే అదిగోండి ఆ కొండ మొత్తం ఆర్గానిక్ పంటే పండిస్తున్నారు. అక్కడే వరి కూడా ఉంది. అదే తర్వాత వచ్చేసరికి శ్రీముఖలింగం వెళ్ళాము. అది ఎంట్రెన్స్ గంట స్తంభము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఐ థింక్ 4 o'clock అయిపోయి ఉంటుంది. గంట స్తంభం దగ్గర దీపాలు పెట్టేస్తున్నారు. ఎందుకంటే అప్పుడే మూసేశారు, అంత క్లీన్ చేస్తున్నారు లోన. సరేలే అనుకుని లోనికి వెళ్ళాము, కానీ అక్కడ ఏమన్నారంటే లోనికి ఫోటోలు వీడియోలు అవైలబుల్గా లేదు. ఫోటో అది తీసారంటే 500 ఫైన్, లేకపోతే మొబైల్ తీసుకుంటాం అన్నారు. అయినా చాలామంది అసలు మనం వింటామా? మన ఇంట్లో మాట గవర్నమెంట్ మాట మనం ఎక్కడ వింటాం? అలాగే చుట్టూరు తీస్తున్నారు అందరూ. సరేలే నేను కూడా తీసాను. చూడండి, చాలా అసలు శ్రీముఖలింగం మొత్తం రాయితోనే చెక్కేసి ఉన్నది. అప్పట్లో కాబట్టి ఎంత దీనికి వచ్చాయి, కానీ ఇప్పట్లో అసలు ఎవరు అలా. ఇప్పుడు ఎంత చెక్కినా క్రెడిట్ మొత్తం మెషిన్లకే చెందుతుంది తప్ప మనుషులకి చెందదు. అంత చక్కగా చెక్కారు ఆ శిల్పాలు. ఆల్మోస్ట్ అన్నీ యమేశ్వరుడట, కర్ణుడు, సూర్యదేవుడు, వర్ణుడు, చాలా రకాల అన్ని రకాల దేవాలయాలు అందులో ఉన్నాయి అవైలబుల్గా. అంటే ప్రతి దగ్గర పంతులు ఉంటున్నారు. వాళ్ళు మన గోత్రం చెప్పి పూజించేసుకుంటూ మళ్ళీ వచ్చేసేయడమే. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. అదే మార్నింగ్ టైం వెళ్ళుంటే క్రికెట్ ఆడుందును. అన్ని సీసీ కెమెరాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, కానీ లోనికి మాత్రం ఫోటోలు వీడియోలు తీయటకు లేదని అన్నారు. కానీ మనం వింటాం ఏంటి, అస్సలు తగ్గేదిలే ఈ ఊపు. మొత్తం తిరిగేసి ఇంటికి చేరేసరికి ఈవినింగ్ 7 అయ్యింది.
మధ్యలోనే మధ్యాహ్నం అక్కడే భోజనం పట్టుకొని వెళ్ళిపోయి తినేసాము. శ్రీముఖలింగ చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు చూడలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.